హలో నమస్తే. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ దాని గురించి మనం మాట్లాడుతున్నాము. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి భావ ప్రకటనని అడ్డుకునేటువంటి స్వేచ్ఛ ఎవరికీ లేదు అని ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీనికి సంబంధించి మన సాక్షిలో కూడా ఒక బులెటిన్ వేశారు. భావ ప్రకటన అడ్డుకుంటారా, సుప్రీంకోర్టు సీరియస్, కూటమి అరాచకాలకు చంపబెట్టు అని సాక్షిలో ఒక బులెటిన్ వచ్చింది. దాన్ని చాలామంది చూసుంటారు. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక కాంగ్రెస్ ఎంపీ ఒక పెళ్ళికెళ్ళి అతని మీద పూలు పడుతూ ఉన్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వేశారండి, ఒక సాంగ్ ప్లే చేశారట. ఆ సాంగ్ ప్రొవోకేటివ్గా ఉందని ఎవరో గుజరాత్లో తీసుకెళ్ళి కేసు వేస్తే దాన్ని తను ట్విట్టర్లోనే ఎక్కడో షేర్ చేశాడు. సో అది ప్రొవోకేటివ్గా ఉంది, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా ఉంది అని చెప్పేసి ఆ కేసులు పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి అతని మీద కేసు ఫైల్ చేశారండి. కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకునేటానికి కోర్టులు జడ్జిలు మీరు పనిచేయాలి. దానికి ఇది ఫండమెంటల్ రైట్. అది ఆర్టికల్ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అనే దాన్ని మనమే దాన్ని కాపాడకపోతే ఇక రాజ్యాంగ ఉల్లంఘన జరిగిద్దని ఒక చాలా సీరియస్ కామెంట్ చేసింది సుప్రీంకోర్టు సంబంధించి. సో దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా ఒకసారి మాట్లాడితే ఏమన్నారు ఒకసారి వినండి. నరేంద్ర మోడీ గారు చూడండి, నరేంద్ర మోడీ గారు ఒకసారి ఈ మాట అన్నారు. तो अगर मुझे एक वाक्य में कहना है तो मैं उसका स्वागत करता हूँ, क्योंकि मेरा एक कन्विक्शन है कि क्रिटिसिज्म ये डेमोक्रेसी की आत्मा है। हमारे यहाँ तो कहा जाता है शास्त्रों में, निंदक नियरे राखिए। जो आलोचक होते हैं वो सबसे निकट होने चाहिए आपके पास, तो आप डेमोक्रेटिक वे में अच्छे ढंग से अच्छी जानकारियों के साथ काम कर सकते हैं। और मैं मानता हूँ कि क्रिटिसिज्म होना चाहिए और ज्यादा होना चाहिए और बहुत तीखा क्रिटिसिज्म होना चाहिए। लेकिन मेरी शिकायत ये है कि సరే మళ్ళీ వీడియో మొత్తం ప్లే చేస్తా, లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఆల్రెడీ మనోళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు నా వీడియోల మీద, అందుకని కట్ చేశాను. మోడీ గారు ఏమంటారంటే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తర్వాత సంగతి, క్రిటిసిజం అనేది డెమోక్రసీకి ఆత్మ లాంటిది. మీరు ఇంకా క్రిటిసైజ్ చేయండి, క్రిటిసైజ్ చేసే వాళ్ళని దగ్గర చేసుకోండి, క్రిటిసైజ్ చేసే వాళ్ళని మీరు దూరంగా పెట్టకాకండి, వాళ్ళని ప్రేమించండి. క్రిటిసిజాన్ని చాలా దగ్గరగా ఉంచుకోండి, అదే మన డెమోక్రసీకి ఆత్మ లాంటిది, దట్ ఇస్ ద సోల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి లెక్చర్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఓకే, బట్ రీసెంట్గా మనకు తెలుసు, ఒక కాంట్రవర్సీ, కునాల్ కామ్రాకి సంబంధించిన ఒక కాంట్రవర్సీ కూడా రన్ అవుతుంది. దాని గురించి కూడా మనం దాని వీడియోస్ నేను ప్లే చేయను కానీ, బట్ ఐ విల్ జస్ట్ షో యూ. చూడండి, కునాల్ కామ్రాకి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ ఒకటి రన్ అవుతుంది. ఈ కునాల్ కామ్రా ఏం చేశాడంటే, తను ఒక స్టాండప్ కమెడియన్. సో తను కామెడీ చేస్తూ ఏక్నాథ్ షిండేని గద్దర్ అంటే ట్రైటర్ అనే పదం వాడాడు, గోడీ మీడియా అనేటువంటి పదం కూడా వాడాడు తన దాంట్లో. అది బాగా కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్ళిందంటే, అతని యొక్క షోరూమ్కి వెళ్ళి, అతని యొక్క షో హాల్కి అంటే స్టూడియోకి వెళ్ళి స్టూడియోని విపరీతంగా పగలగొట్టారు. చూడండి, స్టూడియోని పగలగొట్టారు. ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి మహారాష్ట్రలో వచ్చే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫాలోవర్స్ మొత్తం అతని స్టూడియోని మొత్తం పగలగొట్టారు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది చాలా ఫండమెంటల్ అని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చాలామంది సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయారు కదా. ఎంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఓకే, అదేమంటే ఇది అన్నిటికీ 111 సెక్షన్ కేసులు పెట్టి మొత్తం లోపల పడేశారు కదా. ఇది ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్. సో అతను మొత్తం పగలగొట్టేశారనమాట. ఇది బాగా కాంట్రవర్సీ అయిపోయింది. సో దానికి సంబంధించి ఫడ్నవీస్ కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే, మీరు క్రిటిసైజింగ్ చేస్తే చేయండి, అంటే కామెడీ చేస్తే చేయండి, కానీ మీ కామెడీ అనేది అది ఎంతవరకు ఉండాలి అని అంటే, వ్యక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అని అంటారు. ఓకే, బట్ వ్యక్తుల మనోభావాలను దెబ్బతినకూడదు అని అంటే, ఇప్పుడు దాన్ని ఎవరు డిఫైన్ చేస్తారు? దెర్ ఇస్ నో లిమిట్. అది ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని ఎవరు డిఫైన్ చేశారు? ఇంతవరకు అలౌడ్, ఇంతవరకు నాట్ అలౌడ్, ఇది హట్ అవుతారు, ఇది హట్ అవరు అని ఎవరు డిఫైన్ చేశారు? దాన్ని ఎవరు డిఫైన్ చేయలేదు కదా. ఓకే, ఒక్కొక్కరు చిన్నదానికి కూడా హట్ అయ్యి కేసు పెట్టేస్తారు, ఒక్కోసారి బూతులు తిట్టినా వదిలేస్తున్నారు. సో ఇదంతా ఏంటంటే ఇది అనుకున్నప్పుడు కేసులు పెడుతున్నారు, అనుకున్నప్పుడు వదిలేస్తున్నారు అనమాట. ఇది జరిగింది. ఓకే, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ కునాల్ కామ్రా గురించి ఇది మాట్లాడారు. యువర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి యూస్ టు పర్సనల్లీ అటాక్ సమ్మన్ ఎల్స్ అన్నారు. ఓకే, ఇది ఒక పక్క వాళ్ళు ఏం చెప్తారు, మీ క్రిటిసైజేషన్ దగ్గర తెచ్చుకోండి. ఇప్పుడు అతను ఏమన్నాడంటే ఒక కమెడియన్ కామెడీ షో చేసే అతని మీద పడ్డారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మన ఈవెన్ వైఎస్ఆర్సీపీలు కూడా సోషల్ మీడియాలో సరే బూతులు తిట్టిన వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసేమన్నారు, ఫైన్. బట్ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ తర్వాత చాలామంది ఊరికే చిన్న చిన్న పోస్టులు చేసిన వాళ్ళని, స్కీముల మీద పోస్ట్ చేసిన వాళ్ళు కూడా లోపల పడేశారు కదా గవర్నమెంట్లో. సో అది సుప్రీంకోర్టు ఇది మన ఎనిమిదండి, మన వైఎస్ఆర్సీపీలో వాళ్ళ మీద సాక్షి వాళ్ళు ఆల్రెడీ కవర్ చేశారు కాబట్టి దాని మీద నేను ఎక్కువ మాట్లాడలేదు. ఓకే, నేను నేషనల్ పాలిటిక్స్ చూపిస్తున్నాను నేను. ఓకే, ఒకసారి అమిత్ షా గారు ఏమన్నారంటే, ఇది చూడండి, వెస్ట్ బెంగాల్లో అమిత్ షా గారు ప్రసంగం ఇస్తూ ఒక బెంగాల్ టీవీ ఛానల్ దగ్గర ఒక స్పీచ్ ఇచ్చాడనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నశించిపోయింది, మేమేం మాట్లాడిన కేసులు పెట్టేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో అని చెప్పేసి ఒకే విధంగా ఆయన పెద్ద స్పీచ్లు ఇచ్చాడు అమిత్ షా గారు. ఓకే, ఏది వెస్ట్ బెంగాల్లో. ఫైనాన్స్ మినిస్టర్ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏమన్నారంటే, ఈమె ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏదో చెప్పారండి. ఇందిరాగాంధీ తన చైర్ కాపాడుకోవటానికి చట్టాలనే మార్చేసింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మా దగ్గరే ఉంది, మా బీజేపీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. నేను ఆ వీడియోలో పే చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుందని ఆల్రెడీ మన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు నా మీద. ఓకే, సో అని ఇది ఈమె ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. చూడండి, కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఇదిగో 18 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. ఎందుకు? ముస్లిం అపోజిషన్ రిజర్వేషన్ అపోజ్ చేస్తున్నారని తీసుకెళ్ళి ఎత్తి బయటపడేశారు. ఓకే, ఏందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదని చెప్పి వీళ్ళు గొడవ చేశారు. ఎవరు? బీజేపీ వాళ్ళే. ఎవరైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారో బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు. కానీ వాళ్ళు ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మోడీ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు, కర్ణాటక వాళ్ళు మాట్లాడారు. ఓకే, వీళ్ళంతా మాట్లాడారు. ఇది ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక పెద్ద లెక్చర్ ఇచ్చారు పార్లమెంట్లో మళ్ళీ మా మోడీ గారు ఆ టైంలో. ఒకసారి సాయి పల్లవి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక చిన్న కామెంట్ చేస్తే బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మొత్తం కూడా వాళ్ళందరూ ఏంటంటే దీన్ని బాగా ట్రోలింగ్ చేస్తారు. ఇది చిన్న క్లిప్ కాబట్టి ఇది ప్లే చేస్తాను. సాయి పల్లవిది. Freedom is something very important. You should be able to express what you feel, and I don't think anybody should stop you from doing something. But I think freedom is something that. సో ఈ చిన్న క్లిప్ని విపరీతంగా ట్రోల్ చేశారు మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. ఓకే, ఇది ఒక కాంగ్రెస్ వాళ్ళ యొక్క పోస్టర్ కూడా వాళ్ళు బాగా తిప్పారు. సో ఇదేంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటారు ఆ కొటేషన్ అనమాట. ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ వీ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో దిస్ ఈజ్ కాంగ్రెస్ అని ఈ కాంగ్రెస్ వాళ్ళు తిప్పుతున్నారు. ఓకే, సరే బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, ప్రధానమంత్రి అవ్వాల్సినోడు నెహ్రూని చేశారని చెప్పి వాళ్ళ అది డిఫరెంట్ కైండ్, దాని గురించి తర్వాత మాట్లాడదు. ఒకసారి ఎన్డీటీవీ వాళ్ళు కూడా ఒక పోస్ట్ వేశారు దీని మీద. ఎన్డీటీవీ చూడండి, ఈయన ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారి యొక్క కొటేషన్ ఇచ్చాడు. గవర్నమెంట్ మైట్ థింక్ దట్ థంపింగ్ సమ్ హెడ్స్ వుడ్ గెట్ దమ్ వాట్ దే వాంట్, నేమ్లీ ఏ సైలెంట్ కంట్రీ వేర్ నన్ క్రిటిసైజ్, దట్స్ నాట్ డెమోక్రసీ. ఏ దేశంలో అయితే విమర్శలు అనేవి వినిపించవో అది అసలు ప్రజాస్వామ్య దేశమే కాదని అమర్త్య సేన్ గారు చేసినటువంటి కొటేషన్ ఎన్డీటీవీ వాళ్ళు ఒకసారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓకే, మమతా బెనర్జీ సంబంధించినటువంటి ఇది చూడండి. మమతా బెనర్జీ ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నట్టు మమతా బెనర్జీని ఎవరు ఎడిట్ చేసి వేశారండి. ఇక్కడ బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా అదే డ్యాన్స్ వేస్తున్నట్టు వేశారు. వేస్తే ఇక్కడ ఏం చేశారు, వెస్ట్ బెంగాల్లో ఇది ఎడిట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఇది ఎడిట్ చేశారు కదా,
వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేశారు, వెంటనే మోడీ గారు ట్వీట్ చేశారు, నాకు డ్యాన్స్ రాదు, నేను డ్యాన్స్ చేసినట్టు చూపించారు, నాకు మంచి పని చేశారని చెప్పి ఈయన పాజిటివ్గా ట్వీట్ చేస్తే బీజేపీలు దాన్ని హైలైట్ చేశారు. ఇదిగో చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే బీజేపీనే, మీరు వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ చేశారు మమతా బెనర్జీ వాళ్ళు, మా నరేంద్ర మోడీ గారు దాన్ని వెల్కమ్ చేశారు, సంతోషపడ్డారు, నవ్వుకున్నారు దాన్ని చూసి అన్నట్టుగా పోస్ట్ చేశారు వీళ్ళు. ఓకే, అది వీళ్ళు చేసింది. ఒకసారి మోడీ గారు కూడా ట్వీట్ చేశారు దాని మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి. ఇది చూడండి, లైక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్డ్, అదే ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్టు అతను ఎడిట్ చేస్తే దాన్ని ట్వీట్ చేశారు ఆయన నవ్వుకుంటూ కామెడీగా మాట్లాడుతూ. ఓకే, చూడండి, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు మన రీసెంట్గా ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారనమాట, అబ్యూజివ్ పోస్ట్ పెట్టారు సీఎం గారి మీద అని చెప్పేసి పెడితే, తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు గొడవ చేశారు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు అది ఇది అని చెప్పి ఎన్డీఏ వాళ్ళు. ఓకే, ఇక్కడ ఆంధ్రాలోనేమో అరెస్ట్ చేస్తున్నారు, తెలంగాణలో గొడవ చేస్తున్నారు. అది చూడండి హౌ ది పాలిటిక్స్ టర్న్స్. ఓకే, ఈవెన్ ఆర్ఎస్ఎస్ డస్ ది సేమ్ థింగ్. ఒక హియర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఒకసారి ఆయన ఏమన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు, ఏదో మాట్లాడారు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఆర్ఎస్ఎస్ అవన్నీ ప్లే చేయట్లేదు, వీడియో లెంగ్త్ అయిపోద్దని. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మోడీ గారిని తిడుతూ ఒక మాట అన్నారు. ఓకే, ఇది ఎంత మీరు పర్సనల్ కదా, ఈజ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారనమాట. సరే, మన తెలుగు ఆంధ్రాది కాబట్టి వినిపిస్తున్నా, వినండి. Who are you? You're asking Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You reveal. You talk about triple talaq. What about you? You're talking Mr. Modi's wife. Yeah. I'm asking straight question. You are asking my son, my wife, my grandson. I am asking you. You answer that. Isn't this making it very personal, sir? No, really it is personal. I don't like it. సరే, ఎనివే, అప్పుడు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవ వస్తున్నప్పుడు ఆయన పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళి మాట్లాడారు, ఆయన భార్య గురించి తల్లి గురించి మాట్లాడారు. మరి టూ పర్సనల్ కదా అంటే, మరి నా పిల్లల మీద మాట్లాడారు, నేను మాట్లాడినా అన్నారు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ అది పెద్ద ఇష్యూ కాలేదు కదా, ఇప్పుడు మరి వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. ఓకే, సో ఇది ఈయన ఏదో మాట్లాడారులేండి, అది కెనడాకి గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ కెనడాకి ప్లస్ ఏమంటారు ఇండియాకి గొడవ వస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎవరో కెనడా ప్రధానమంత్రి ఏదో అన్నాడు, అది వేరేదే. అయితే ఇప్పుడు ఇన్ని మాట్లాడినటువంటి ఈ కూటమి వాళ్ళు వీళ్ళేం చేశారో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఎవరో మోడీ హటావో అని చెప్పేసి ఒక పోస్టర్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేశారు. చూడండి, మోడీ హటావో printed posters of politicians before but was never questioned and arrested. Press owners among foreign police netted Modi Hatao posters. Modi Hatao posters అని ప్రింట్ చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పడేశారు. మరి వీళ్ళే కదా ఇప్పటి వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు, మొత్తం నేషనల్ ఛానల్స్లో అన్నింటిలో కూడా ఎన్డీఏ కూటమి వాళ్ళే కదా. ఓకే, ఒకసారి కంగనా రనౌత్ ఏదో ఒక కామెంట్ చేస్తే ఆమె చేత సారీ చెప్పించారు బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం కలిసి, ఈమెను సారీ చెప్పేదాకా తీసుకొచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ చూడండి, మహూవా మోయిత్రా ఈమె ఏదో పోస్ట్ చేసిందని చెప్పేసి ఈమె మీద కేసులు పెడితే ఈమె పార్లమెంట్లోనే చెప్పింది, నేనంటే భయం ఎందుకు, భయపడగాకండి అని చెప్పి. ఓకే, అరుంధతి రాయ్ గురించి మన అందరికీ తెలిసి, ఇదిగో అరుంధతి రాయ్ని వాళ్ళు 2010లో కేసు పెట్టారు, ఒక పుస్తకం రాసిందని చెప్పి కేసు పెట్టారు అరుంధతి రాయ్ని. ఓకే, సో మరి ఇదంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి కేసులే ఇవన్నీ. అంటే మనం టీచ్ చేసింది వీళ్ళు పాటించట్లేదని అర్థం. మల్లికార్జున ఖార్గే మీద కూడా ఒకసారి ఆయన ఏదో మాట్లాడితే ఆయన మీద కూడా కేసు ఫైల్ అయింది. తమిళ్ వెబ్సైట్ని బ్యాన్ చేశారు. చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బ్లాక్డ్ తమిళ్ వెబ్సైట్ వికాతన్ ఫర్ ఇట్స్ రీసెంట్ కార్టూన్ అండ్ మోడీ ట్రంప్ మీట్. వాళ్ళిద్దరు కలిసిన దాని మీద ఇదేదో చైనీస్ కార్టూన్ వేసాడని చెప్పేసి ఆ వెబ్సైట్ని బ్యాన్ చేశారు. మోడీ గారే కదా అంది, క్రిటిక్స్ని మీ దగ్గర పెట్టుకోండి, క్రిటిక్స్ని దగ్గరికి రానివ్వండి, ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేయండి అని అన్నారు కదా, బ్యాన్ చేసి పడేశారు. ఓకే,
అదే వాళ్ళు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, అది ఇంకొకటి జరుగుతుంది. ఓకే, ఫార్మర్స్ని చాలామందిని అరెస్ట్ చేశారు. ఇది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్కి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేశారు. ఆ ఫార్మర్స్ యుద్ధం జరుగుతున్నప్పుడు బీజేపీ ఐటీ సెల్ వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఎందుకు? ఇది చూడండి, డేస్ ఆఫ్టర్ ఈ క్రిటిసైజ్డ్ పిఎం మోడీస్ కామెంట్స్, పోలీస్ డిటైన్ ఎక్స్ హెడ్ ఆఫ్ బీజేపీస్ బికనీర్ మైనారిటీ సెల్. ఇతను ముస్లిము, బీజేపీ మైనారిటీ సెల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడే, బీజేపీ అతనే. బట్ ఏదో ముస్లిమ్స్కి సంబంధించి ఏదో వస్తే మోడీ గారి మీద కామెంట్ చేసినట్టే వెంటనే అతని మీద కేసు పెట్టారు, బీజేపీ అతని మీద కేసు పెట్టారు. ఓకే, ఇతను కూడా బీజేపీ అతనే. ఓకే, బీజేపీ అతని మీద మళ్ళీ కేసు పెట్టారు. ఇది చూడండి, జార్ఖండ్ ముక్తి మోర్చా అతని మీద కేసు పెట్టారు. ఓకే, ఇలా చాలామంది మీద కేసులు పెట్టారండి. ఇది చూడండి, ఫార్మర్ ట్విట్టర్ సీఈఓ ఇతనేమన్నాడు, ఫార్మర్ ట్విట్టర్ సీఈఓ ఇతనేందంటే అంటే ఇప్పుడు ఎక్స్గా మారి, ఇప్పుడు ఎక్స్ ఇది కదా అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తిది. బట్ ఇది ఫార్మర్ జాక్ డోర్సీ అనమాట, ఫార్మర్ సీఈఓ. ఓకే, ఇప్పుడు ఎలన్ మస్క్ తీసుకున్నట్టున్నాడు. బట్ అప్పుడు ఇతను ఒక ట్వీట్ చేశాడు. అప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీస్ విచ్ హ్యాడ్ మెనీ రిక్వెస్ట్స్ అరౌండ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ around particular journalists which were critical of the government, and it manifested in ways such as, we will shut Twitter down in India, we would raid the homes of your employees, which they did, we will shut down your offices if they don't follow suit, and this is India, democratic country. అంటే ట్విట్టర్లో ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని విమర్శిస్తున్నారని ఆ పోస్టులన్నీ డౌన్ చేయమని చెప్పేసి ట్విట్టర్ వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. వీళ్ళు వినలేదని చెప్పేసి ట్విట్టర్ ఎంప్లాయీస్ మీద మేము ఏమంటారు రేడ్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు అన్నారని చెప్పి ఇతను పోస్ట్ చేశాడు. మరి దీంట్లో మరి వెరిఫై చేయాలి వీటిలో ఎన్ని కరెక్ట్ ఉన్నాయని. ఓకే, ఇక్కడ చూడండి, జర్నలిస్టులకు సంబంధించి చాలామంది జర్నలిస్ట్కి సంబంధించి వాళ్ళని కూడా ఏదో మాట్లాడరు. ఇవన్నీ మనం మాట్లాడలేము. ఓకే, చాలా టైం అవుతుంది. సో ఫాస్ట్గా చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా. జయేష్ మెహతా, హ్యూమన్ రైట్స్, 4 లా మేకర్స్, ఇది జార్జ్ సోరోస్కి సంబంధించింది. ఓకే, మనకు అవసరం లేదు అది. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మన ఇండెక్స్ ఎంత ఉంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండియా ఇది ఇక్కడ లాస్ట్ ఎక్కడో ఉంది, 62.6లో ఉంది ఇండెక్స్. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మన పైన చాలా ఆల్మోస్ట్ 20-30 కంట్రీస్ ఉన్నాయి. అంటే మన ఇండియా డౌన్ అయిపోయింది అనమాట. మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ర్యాంకింగ్ మొత్తం డ్రాప్ అయిపోయింది ఇండియాలో. ఓకే, ఉత్తరాఖండ్లో జర్నలిస్టులని అరెస్ట్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానని వీళ్ళు గగ్గోలు పెట్టారు వాళ్ళు. ఓకే, ఇవన్నీ జస్ట్ వ్యూస్ చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ ఆస్క్డ్ అబౌట్ ప్రెస్ ఫ్రీడమ్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రెస్ ఫ్రీడమ్ గురించి పార్లమెంట్లో అడిగితే వీళ్ళు మేము నంబర్ ఆఫ్ పీరియాడికల్స్ పెంచాము, నంబర్ ఆఫ్ జర్నలిస్టులు పెరిగారు, టీవీ ఛానల్స్ పెరిగినాయని చెప్పి ఆన్సర్ ఇచ్చారని చెప్పేసి ఈయన ఎవరో పోస్ట్ చేశాడు. ఓకే ఓకే సరే, ఇదేదో మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి ఆయన ఎవరో రాశాడు. ఓకే, గార్డియన్ రిపోర్ట్. ఓకే, సంజయ్ రావుత్, అందరు చాలా ఉన్నాయి బ్రదర్. ఇవన్నీ ప్లే చేస్తే మీకు వీడియో లెంగ్త్ అయిపోద్ది. సరే, ఏదేమైనా సరే ఏమంటే గవర్నమెంట్ మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి సుప్రీంకోర్టు మంచి డెసిషన్ చెప్పింది. ఇప్పుడైనా సరే గవర్నమెంట్స్ మీరు పబ్లిక్ మీ ముందుకు వచ్చేసి ఇదిగో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రసంగాలు ఇచ్చి ఇదిగో మాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి మేము విలువ ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పడం వేరు, యాక్చువల్గా ప్రాక్టీస్ చేయటం వేరు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి ఈవెన్ జడ్జిలు కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు, ఇక్కడ హట్ అయిపోతారు అనమాట.
అండ్ ఆఫ్టర్ ఆల్ ఈడెవడరా ఒక చిన్న సాధారణ సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ అకౌంట్ చేసి ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రైమ్ మినిస్టర్ని, మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, గవర్నర్ని, జడ్జిని నన్నే క్రిటిసైజ్ చేస్తాడా అని చెప్పి మీకు పవర్ ఉపయోగించి టక్ కేసులు పెట్టేసి లోపల పడేసి ఇదంతా చేస్తున్నారు. ఫండమెంటల్లీ అదే చెప్తున్నాం ఏంటంటే పవరు అనే దాన్ని మీరు కరెక్ట్గా వాడితే ఇట్లాంటి పనులు చేయరు. పవర్ అనే దాన్ని కరెక్ట్గా వాడాలి. మీ పవర్ అనేది ప్రజలకు మంచి పని చేయడానికి పవర్ వాడాలి తప్ప ప్రజల్ని హింసించడానికి పవర్ వాడితే ఇది వీటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేపేస్తారు, ఫండమెంటల్ రైట్స్ లేపేస్తారు, పోలీసులు కేసు పెట్టి మాట్లాడిన లోపల పడేసి కుమ్మి పడేస్తూ ఉంటారు. అది జరిగేది అది ఫైనల్గా. ఓకే, అట్లీస్ట్ కోర్టు కొద్దిగా జడ్జిమెంట్ ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. వీ షుడ్ సెల్యూట్ ద కోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.